చేతిలో ఉంటుంది. భూగోళం అంతా తన తరంగాలతో చుట్టి వస్తుంది. ఏమిటది? చిన్న పొడుపు కదా. చెప్పండి. పావురం ఇది ఎగరదు, చేతిలోనే ఉంటుంది. భూగోళం అంతా తన తరంగాలతో చుట్టి వస్తుంది. ఎనిబడి? పావురం ఇది ఎగరదు, చేతిలోనే ఉంటుంది. భూగోళం అంతా తన తరంగాలతో చుట్టి వస్తుంది. బుద్ధొచ్చే ఈ చుట్టి పావురం చేతిలో ఇవిడే హార్మోనియం పెట్టే. బిల్లు బాణాలు లేని లేఖాస్త్రం. బిల్లు బాణాలు లేని లేఖాస్త్రం. ప్రేమికుల పెదవి ఆపదలో అంబులెన్స్. ప్రేమికుల పెదవి ఆపదలో అంబులెన్స్. సీతాకోక చిలుక సిమ్ ధరించి మోస్ట్ అర్జెంట్ టెలిగ్రాఫ్ సాగనంపి మెరుపు వేగాల మెసేజ్ల రాణి ఇది. నిశ్చల ఏకాంతములో ఒక కందిరీగ గుట్టు. అదే సమూహ సంరంభంలో ఓ తుంబెద మోత. చేతిలో తూనీగా, చెవిలో జోరీగా. ప్రేసేది విడాకులి బలేం. ప్రేసేది విడాకులి బలేం. రాక్షసి ఇది కంఠాన ధరించలేదు. పావురం ఇది విసిరి కొట్టదులే. అయ్యా, మీ చేతుల్లో ఉన్న పావురాలని కాసేపు నిద్రపుచ్చితే, అదే సైలెంట్ మోడ్లో పెడితే, ఇక మా పావురాల మోత ప్రారంభిస్తాం. అదిగో ఎవరో దూరిపోయారు. అమ్మో, మా బాస్. ఆఫీసులోనే కాదు, ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండేవాడు. ఈ జూమ్ మీటింగ్ తో దొబ్బేస్తున్నాడు. నా టిక్ టాక్ ఎన్ని లైక్లో. అబ్బా, ఈ ఆన్లైన్ క్లాసులు ఏంటో మైండ్ దొబ్బేస్తుంది. హలో సార్. సార్ సార్ ఎస్ సార్, నేను లైన్లో ఉన్నాను సార్. సార్ చెప్పండి సార్. సార్ సార్ అది ఎవరు మ్యూజిక్ ప్లే చేస్తున్నారు సార్. సార్ 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 అది నేను ట్రై చేస్తాను సార్. సార్ నెక్స్ట్ టైం పెర్ఫార్మెన్స్ చూపిస్తాను సార్. సార్ ఓకే సార్. సార్ సారీ సార్. ఓకే షూర్. సావిత్రి సౌండ్ తగ్గించు. బాస్ దొబ్బేస్తున్నాడు, జూమ్ మీటింగ్ లో ఉన్నాడు. సార్ ఓకే సార్. సార్ షూర్ సార్. సార్ అది 29% సార్. 29%. సావిత్రి. అబ్బా, మీరే గదిలో కూర్చొని జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి. వీడియో పడతా ఇక్కడికి తిరుగుతూ ఉంటాడు. కాళ్ళు చేతులు విరిచేస్తాడు. పక్కకు వచ్చామంటే ఊరుకోండి. రైట్ రాస్కెల్ ఇడియట్ యు నో. ఎవరు అక్కడ పెట్టు. సావిత్రి, కుసుమ, శివ, వీడెవడు దొంగ లోపల సరిపడ్డాడు. పట్టుకోలేదా నువ్వు? మీరు మా చలపతివి కదా. ఏంటి చలపతి? అసలు గుర్తుపట్టలేకపోయా. సావిత్రి ఎవరనుకుంటావు? నేను ఎప్పుడు చెప్తూ ఉంటానే, నా చిన్ననాటి మిత్రుడు చలపతి. దొంగను కూడా పడకపోయారు. ఎంతసేపు అయితే వచ్చి మేము అసలు గమనించలేదు. సావిత్రి వచ్చి బాగుంటుంది. మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నేరుగా లోపలికి వచ్చాను. ఎవరి చేతిలో వాళ్ళు ఉన్నారు, ఎవరైనా పట్టించుకుంటే కదా. దొంగతో ఉన్నా కూడా పట్టించుకునేంత బిజీగా ఉన్నారు. ఐసోలేషన్, సోషల్ డిస్టెన్స్ అనివేంటి అసలు. కింద పని చేయండి, పైన తయ్యండి. ఇది మొక్కు, ఇది లుక్కు. జూమ్ మీటింగ్ సరిపో. పక్క విషయం వచ్చేస్తారు, మేము మాట్లాడతాం. రండి అన్నయ్య గారు, రండి కూర్చోండి. సారీ అన్నయ్య గారు, ఈ లాక్డౌన్ పెట్టిన దగ్గర నుంచి ఆయనకేమో వర్క్ ఫ్రమ్ హోమ్, జూమ్ మీటింగ్, పిల్లలకేమో ఆన్లైన్ క్లాసులు. అరే మా వాడు పరిచయం చేయలేదు కదా. నా భార్య సావిత్రి, కూతురు కుసుమ, అదిగా కుమారుడు శివ వరప్రసాద్. అవును,
ఎప్పుడు వచ్చావు? ఎక్కడ ఉంటున్నావు? నేను బొంబాయిలో ఉంటున్నాను. మార్నింగ్ ఫ్లైట్కి వచ్చాను. డైరెక్ట్గా ఒకసారి నేను చూద్దాం. మరి లగేజ్ ఎక్కడ? లగేజ్ అయితే హోటల్ రూమ్లో పెట్టాను. ఏంట్రా మా ఇంట్లో ఉండొచ్చు కదా. ఇల్లు నీకు కొత్త కాదు, నేను పరాయి వాడి కాదు. నాతో పాటు మేనేజర్ కూడా వచ్చాడు. ఇద్దరు వస్తే బాగుంటుంది కదా. అవునా? బిజినెస్ పని మీద వచ్చామన్నమాట. బిజినెస్ పని మీద వచ్చి ఈ కూర్చోబెట్టి చూసుకోవడం వచ్చామన్నమాట. లేదురా, డైరెక్ట్గా నిన్ను చూడడానికి వచ్చాను. ఇదిగో ఊరంతా మారిపోయింది, ఇల్లు కూడా బాగా మార్చేసేవే. ఏదోరా చిన్న చిన్న మార్పులు చేశాను. నాన్నగారు ఇచ్చినంటే అలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాను. చిన్న ఉద్యోగం, చిన్న జీవితం జరిగిపోతుంది అంతే. ప్రస్తుతం ఏం చేస్తున్నావు? అదే రా జైకాడ్ కోలో ఫైనాన్స్ మేనేజర్గా పనిచేస్తున్నా. అంకుల్ కాఫీ టీయా? ఫిల్టర్ కాఫీ. ఫిల్టర్ ఎక్కడ రా? అంతా బ్రూ ఇన్స్టెంటే. అంకుల్కే అమ్మ చేతి కాఫీ అమృతంలో ఉండేదిరా. ఎస్ అవునమ్మా, అందుకే అడిగి రోజు 2 సార్లు తాగేవాడిని. అన్అఫీషియల్గా మా దగ్గర కూడా అలాగే. ఎందుకురా ఇప్పుడు? అవును, అమ్మ నాన్నలో లేరు. అమ్మ నాన్న 1 సంవత్సరం తేడాతో కాలం చేశారు. 20 సంవత్సరాలు అయిపోయింది. సారీ, వెరీ సారీ. వా, ఈ వాల్ పోస్టర్ చాలా బాగుంది. ఎవరు డిజైన్ చేశారు? మావాడే ఇంటీరియర్ అంతా దగ్గర నుండి వాడే చేయించాడు. రే శివ, రే శివ, ఎప్పుడు మొబైల్ అంటే రావు అయినా వీడేరా, వీడే దగ్గర నుండి చేయించాడు. గుడ్. శివ, శివ అంటే మీ నాన్నగారి పేరు కదా. బ్రహ్మరాజు శివరామ వరప్రసాద్. అబ్బా ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారా? నాకు అన్నీ గుర్తున్నాయి. చిన్ననాటి మన స్కూలు, ఆ చింత చెట్టు కింద తెలుగు మాస్టర్ తెలుగు పాఠాలు, పైన మిద్ది మీద మన కంబైన్డ్ స్టడీస్, మన అయ్యర్ హోటల్లో ఉప్మా వేసినట్టు అబ్బా అమ్మ చేతి వంటలు, నాన్న చేత చివరి అన్నీ నాకు గుర్తుంది. ఎంత గుర్తుపెట్టుకున్నారా? ఇన్ని గుర్తున్న వాడివి కనీసం ఒక ఉత్తరం లేదు, ఫోన్ లేదు. ఎరా అంత జ్ఞాపకం లేకుండా పోయావా ఏంటి? అది కాళ్ళు చేతులు ఇచ్చేస్తాను రై. ఎప్పుడు చూసినా ఇక్కడ తిరిగి వస్తాడు. ఏంటో పరచాడు? అబ్బాయి ఎవరో వచ్చినట్టు నేను నాన్న. ఎవర్రా అది? ఎవడ పేవర్స్ ఇక్కడ తిరిగి వస్తూ ఉంటాడు వీడు. పోలీసు రిపోర్ట్ ఇవ్వకపోయావా? ఆ ప్రయత్నం అయింది. ఇగో ఇంట్లో వాడు బయట వాడు వద్దని వారించారు. వీళ్ళు పోలీస్ కేసు పెట్టిన అలా జైలుకి వెళ్ళి ఇలా బయటకు వచ్చేస్తాడు. ఎందుకు కొరితో తలగొక్కడం అంటారు. ఒక్కడికి కన్సర్న్ లేదు. తీయడం కాళ్ళు చేతులు తెచ్చేస్తాడు. కాఫీ చాలా బాగుందమ్మా. ఏంటి కాఫీతో సరిపెట్టావా? భోజనం ఏర్పాట్లు ఏమన్నా? అయ్యో 10 నిమిషాలు వంట రెడీ అయిపోతుందండి. హోంచంద్ర గాని అయినా రాక వచ్చారు. వదిన గారిని కూడా తీసుకురావాల్సింది అన్నయ్య గారు. అవునరా, సుమతిని కూడా తీసుకుని రావాల్సింది. చూసి చాలా ఏళ్ళే. సుమతి ఎలా ఉంది? రై శివ, శివ రై ఏంటి అలా దూరం మాయ పిలుస్తున్నారు కదా. వీడికి కొత్త వాళ్ళంటే వెలుగురా. చదువు తక్కువ, ఆటలు ఎక్కువ, అలా ఎక్కువ రా. ఏమండి వాడిని మాట్లాడివ్వండి. మాట్లాడు. శివ, ఈ ఇంటీరియర్ అంతా కూడా అవును, నాకు డ్రాయింగ్ పెయింటింగ్ అంటే ఇష్టం. అప్పుడప్పుడు బొమ్మలు గీస్తూ ఉంటాను. అంటే ఇది ఆన్లైన్లో చూసి ఆర్డర్ చేసి మా పనులు చేసి చేయించాను. నీకు మంచి క్రియేటివిటీ ఉంది. అవును, దీని భావం ఏంటో తెలుసా? తెలియదు. స్వేచ్ఛ. స్వేచ్ఛకి ప్రతీక. స్వేచ్ఛను సద్వినియోగం చేస్తే శాంతి, దుర్వినియోగం చేస్తే అశాంతి. అవును, నువ్వు మీ తాతగారిని ఎప్పుడైనా చూసావా? చూడలేదమ్మా. ఆయన పెద్ద గొప్ప పండితుడు. ఆయనకి ఆంగ్లంలో, సంస్కృతంలో బాగా భాష మీద పట్టుంది. నిజానికి ఆయన స్కూల్ టీచర్ అయినా కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్కి అందించిన విద్యుత్. అందుకే నీకు నేను ఆ పేరు పెట్టాను. నువ్వు ఆయన పేరు నిలబెట్టాలి. వీడు పుట్టకముందే నాన్నగారు పోయారు. ఆ తరం వాళ్ళని ఈ తరం వాళ్ళకి మనం పరిచయం చేయాలి. అవును, మీ అమ్మాయిని కుసుమా ఏంట్రా? ఏంటి టీవీ యాంకర్ లాగా ఒకరి తర్వాత ఒకరికి ఇంటర్వ్యూ చేస్తున్నావు? ఏమండి మీరు ఎలాగో పిల్లలతో మాట్లాడరు. ఎప్పుడైనా పిల్లలతో సరదాగా పలకరించారా మీరు? ఎప్పుడు బిజీనే. టైం ఎక్కడ ఉంది? టైం ఎక్కడ ఉంది? నాకేమో జూమ్ మీటింగ్లు, ఆఫీస్ వర్క్, పిల్లలకేమో ఆన్లైన్ క్లాసులు, నీకు టిక్ టాక్. టైం ఎక్కడ ఉంది? అసలు విషయం మర్చిపోయాను.
వీడు ఏం చేశాడు తెలుసా, కాలేజీ డేస్లో ఇలాగే మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి తన జూనియర్ సుమతిని ప్రేమలో లాగాడు. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి, ఆ వ్యవహారం అన్ని మా చేతుల మీద సాగిపోయాయి అనుకో. ఎరా సుమతి ఎలా ఉంది, బాగుందా, అసలు మీకు గుర్తు రావట్రా? నువ్వేం చదువుతున్నావు? ఎంబీఏ ఫైనాన్స్ ఫస్ట్ ఇయర్ నోబెల్ కాలేజ్ లో చదువుతున్నాను. మ్యూజిక్ అంటే ఇష్టము, డాన్స్ కూడా నేర్చుకుంటాను. డాన్స్ అంటే పెద్ద డాన్స్ ఏం కాదురా, ఏదో అలా పిచ్చి గంతులు అది వేసుకొని. ఏమండి? మాట్లాడు, మీరు మాట్లాడు. ఇంకేం చేస్తావు? ఈ మధ్య మ్యూజిక్ స్టార్ట్ చేశాను నేర్చుకోవడం. అన్నయ్య గారు, ఈ మధ్యన మేము ఈవినింగ్ క్లాస్ లో మ్యూజిక్ క్లాస్ లో కూడా చేర్పించాను. చాలా చక్కగా పాడుతుంది. ఇంకో విషయం తెలుసా, సుమతి ఎంత చక్కగా పాడుతుందని. కాలేజీ డేస్లో, యూనివర్సిటీలో, కాలేజీలో కరే ఫస్ట్ అచ్చం మహాలక్ష్మి లాగా ఉంది. నిజంగా మహాలక్ష్మి. ఆ కట్టు, ఆ బొట్టు నిజంగా మహాలక్ష్మి. నన్ను అన్నయ్య అంటూ ఆప్యాయంగా పంపించేది. ఎరా సుమతి ఇంకా పాట పాడుతుందా, తీసుకురావాల్సింది. ఎంబీఏ అయిన తర్వాత ఏం చేయాలి? నాకు జాబ్ చేయాలని ఉంది. మరి ఇంట్లో ఆ జాబ్ అంటే ఇక్కడ ఏదైనా టీచర్ పోస్ట్ లాంటిది ఏదైనా వేయించవచ్చు, కానీ దూరం అంటే ఏమండి? మధ్యలో మాట్లాడుతున్నట్టు నీకు చెప్పాము. అవునండి, ఇక్కడే జాబ్ కావాలి. అవును. ఇక్కడే ఈ ఊళ్ళో అయితే ఉద్యోగం చేయి. ఈ ఊళ్ళో అయితే ఈ ఇంటి పక్కన అయితే కాదు. ఏం మనిషి కాదు. పిల్లలందరూ విదేశాలకు వెళ్ళి చదువుకుని అక్కడే ఉద్యోగాలు చేస్తుంటే కాలం మారింది కదా, దాంతో పాటు మనం కూడా మారాలి. చూడమ్మా, వాడు అలాగే అంటాడు కానీ నువ్వు జాబ్ చేయాలి. అవును, సివిల్స్కి ఎందుకు ట్రై చేయట్లేదు? సివిల్సా? అది మన వల్ల ఎక్కడ అవుతుంది, చాలా కష్టం కదా. సో నువ్వు ప్రయత్నం చేయమ్మా, ప్రయత్నం చేయడం వృధాలి. ఇప్పుడు నువ్వు అందుకే జాబ్ చేయాలి అనుకుంటే నీ ఎంబీఏ అయిపోయిన తర్వాత నా కంపెనీలోనే ఉద్యోగం చేయాలి. నీకు ఎంబీఏలో కూడా ఫస్ట్ ర్యాంక్ వస్తేనే. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంరా, ఈ కంపెనీలో ఉద్యోగం ఎంత దూరమైన పంపిస్తాను రా. అలాగే రే శివ, ఎప్పుడు మొబైల్ రా. ఇదిగో వీడి కూడా ఏదైనా గుమస్తా ఉద్యోగం ఇప్పించేసాను అనుకో, ఇద్దరు ఒక చోట ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. చాలా ఆనందంగా ఉందిరా. దేవుళ్ళ వచ్చావు, వరాల వర్షం కురిపిస్తున్నావు. ఒక్కసారి లేచారా నిలబడితే ఒళ్ళంతా శానిటైజ్ చేసుకుని వాటేసుకుంటాను మరి. చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు. అంత దూరం నుంచి మీ బాల్య మిత్రుని వెతుక్కుంటూ వచ్చారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారంటే నిజంగా నిజంగా మీకు ఓయ్ అన్ని టిక్ టాక్ ఎక్స్ప్రెషన్ పాడుగాను ఎమోషనల్ అంకుల్, అమ్మ టిక్ టాక్ వీడియోలు ఉంటాయి, అసలు మైండ్ బ్లోయింగ్. ఆ యాక్టింగ్, ఆ ఎక్స్ప్రెషన్స్, బాబా అవసరం. నాకు కూడా కాస్త షేర్ చేయమ్మా. అలాగనే గారు చేస్తా. సరే, మా గురించి అడిగా బాగానే ఉంది. మరి నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి ఒక్క విషయం చెప్పలేదురా. నీకు ఒక కొడుకు కదా? అవును. ఎక్కడ ఉంటున్నాడు? మరి యుఎస్లో ఉంటుంది. ఆహా, యుఎస్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తాను. అలాగా. మరి పెళ్లి అది అవి సంవత్సరం కాలేదు. సంవత్సరం ఏంటి? అదేరా, వాడు బిజినెస్ మొదలుపెట్టి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. మరి నా బిజినెస్ చేసుకోరా అని చెప్పా. ఇప్పుడు వద్దన్నాడు. అంతేరా, అంతే. ఈ పిల్లలు ఉన్నారే, తల్లిదండ్రులు చెప్పిన మాటలు అస్సలు వినరా వీళ్ళు. నా కొడుకు అలాంటి వాడు కాదు కదా. అయినా ఈ రోజుల్లో మనం పిల్లల అలవాట్లు, వాళ్ళ ఇష్టాలు కూడా మనం అంగీకరించాలి. అప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం. సరే, ఒక్కసారి అమ్మాయి కాల్ చేయి, వీడియో కాల్ చేయి, చూసినట్టుంటుంది, మాట్లాడినట్టుంటుంది. పోనీ నెంబర్ చెప్పి నేను ట్రై చేస్తాను. ఏ ఆ నెంబర్ కలవదంటే ఓహో అమెరికాలో ఉంది కొడుకు దగ్గర. అవునా? అమెరికాలో కాదు, అందరినంత దూరం వెళ్ళిపోయింది. అన్నయ్య గారు సుమతి చనిపోయి సంవత్సరం కూడా ఎలా? బ్రెస్ట్ క్యాన్సర్ గుర్తించే నాటికే థర్డ్ స్టేజ్ దాటింది. చాలా మంది ప్రకృతికి చూపించాను, కాపాడుకోవాలని చెప్పి నా శాయశక్తిలో ప్రయత్నించాను. నా ఈ లాక్డౌన్ పీరియడ్లో నా కొడుకు కూడా కొనసాగించుకున్నట్లేదు. మనసు ఇంత బాధ పెట్టి కింద నిబ్బరంగా ఎలా ఉండగలిగేవా? చిన్న కబురైనా అందించలేకపోయావా? మహాలక్ష్మి నా చెల్లెలురా, నా చెల్లెలు సుమతి నా చెల్లెలురా, మహాలక్ష్మి లాగా ఉండేది నా చెల్లెలు. నన్ను అన్నయ్య అన్నయ్య అంటూ ఆప్యాయంగా పలకరించేది. ఆ తర్వాత నేను కబురు చేయించగా అంత కాలివాడవయ్యావా? అవునులే, వ్యాపారంలో పడి
సంపాదనలో పడి వాళ్ళంతా దూరం చేశాం, దూరంగా వచ్చాం. లేదురా మల్లయ్య గారు, నా కుటుంబాన్ని కూడా దూరం చేసుకున్నాను రా. బిజినెస్లో నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి అని తపనతో పరిగెట్టాను. ఇది చూసేసరికి అంత అయిపోయింది. బిజినెస్లో ఎదుగుదల చూశాను కానీ నా భార్యలో ఆరోగ్య క్షేమాన్ని తెలుసుకోలేకపోయాను. తెలిసిన ప్రతి క్షణం చివరి క్షణం వరకు దాని కంటి పిల్లలు చూసుకున్నాను. ఒకరోజు అది నా చేతిలో చేయలేదు. నా డైపర్ మార్చడం ఏమిటి? నేను లేకపోతే మీరు ఎలా బతకగలరు? మీ ఆలన వల్ల ఎవరు చూస్తారు? వెళ్ళండి, మీరు వెళ్ళి నలుగురిలో తిరిగింది, మీ స్నేహితుల్ని కలవండి. తెచ్చుకుంటాను దాని మాత్రం ప్రకారం ఈ మంది కలవడానికి నేను ఇంకా చాలా మందిని కలవాలి. సారీ, కష్టం చెప్పి మిమ్మల్ని బాగా వస్తాను. వెరీ సారీ. నేనే అన్ని గుర్తు చేసి మనసు కష్టం కలిగించాను, క్షమించాను. మరి మళ్ళీ వస్తావు కదా? తప్పకుండా వస్తానమ్మా. పట్టుకొని దారుడు బండకు ఊగి చేరగలని చెంతిత ఊగి చేరగల. ఏమండి వచ్చేసారా అనుకోండి, సెంచరీ పూర్తి అయిపోతుంది. నేను ప్రయత్నాలని నీకు గుర్తుందా? అసలు నీకు గుర్తుండాలి. తలుపు తెరిచించు, ఎవరైనా జొరబట్టే గడి వేసుకోవచ్చు కదా. కాలింగ్ బెల్ మోగితే డిస్టర్బెన్స్, మళ్ళీ రీటేక్ చేయాలి. అందుకని ఇది పిచ్చేంటి నీకు? నేను చేసేది మీకు పిచ్చిగానే ఉంటాయండి. నా ప్రతిభను చాటుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం అండి. ఏమండి, నా ఫ్రెండ్ సరోజ తెలుసా మీకు? ఏ సరోజ? ద్రాక్షారం సరోజ అండి. అది 4,000 టిక్టాక్లు చేసింది. అంతెందుకు, మన ఎదురుగా ఉన్న సాయి టవర్స్ లోని 203 రాజ్ చెప్పారు. ఆవిడ 5,000 టిక్టాక్లు చేసిందండి. ఇంకా ఎందుకండి, మీ ఫ్రెండ్ ఉన్నాడే రామారావు, వాళ్ళ ఆవిడ 10,000 టిక్టాక్లు చేసిందండి. అన్ని ఫేస్బుక్ లోను, వాట్సాప్ లోను, యూట్యూబ్ లోను అప్లోడ్. ఎన్ని లైక్లో! వాడు ఒకటిగా వండి పెడుతున్నారా అంతే? టిక్ టాకేనా? మీరు 3 పూట్ల సర్లే. వాడెవడే? ఎవరండి? ఆ చిప్పుడు చుట్టేసుకుని పాడ ఎగురుతున్నాడు వాడెవడు? అతనా? మా టిక్ టాక్ సభ్యుడు. ఏం బాలేడా? ముక్కు మొహం తెలియని వాడితో టిక్ టాక్ ఏంటే? సాంప్రదాయబద్ధంగా పాత పాటలు ఎంచుకుంటున్నావు కాబట్టి సరిపోయింది. అదే లేటెస్ట్ సాంగ్లు అయితే ఆగిపోయేది. ఇదిగో అసలు విషయం ఏంటండి? అమ్మాయి వచ్చింది. రాలేదే? అమ్మాయి కాలేజీలో లేదు. లాస్ట్ క్లాస్ ఎగ్గొట్టి అయిపోయింది. వారంలో ఇది 3వసారి. అవునా? రానివ్వండి, వచ్చాక దాన్ని అడుగుదాం. నేను సెమిస్టర్ ఫీజు గడపమని వెళ్ళాను. ఎంక్వైరీ చేస్తే ఈ విషయం చెప్పారు. చెక్ అడుగుదాం అంటున్నాను కదా. వయసు వచ్చిన ఆడపిల్లలు ఈ విషయాలు చెప్పారు.
విషయం ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు మనం కలుపుతాం. చచ్చా, మన పిల్లలు అలాంటి వాళ్ళు కాదులేండి. అమ్మాయి చదివేది కో ఎడ్యుకేషన్ కాలేజ్. అబ్బాయిలకి అమ్మాయిలకి స్నేహాలు ఎక్కువ. స్నేహంగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. శృతి మించితేనే ప్రమాదం. అదిగో అమ్మాయి వచ్చేసింది. ఏంటన్నా కాలేజ్కి వచ్చారంట? నా ఫ్రెండ్స్ చెప్పారు మీరు వచ్చేసారని. ఫోన్ చేశాను. మొబైల్ సైలెంట్ లో ఉంది నాన్న. నేను మిస్ కాల్ చూశాను. ఎలాగే ఇంటికి వస్తున్నాను కదా కాల్ చేయలేదు. ఏంటన్నా రాజేట? అది గొప్ప కలకాలం చేస్తాలే కానీ వెళ్ళి ఫ్రెష్ అప్ టిఫిన్ చేద్దు కానీ. మీరేంటి ఆలోచిస్తున్నారు? వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి, మీకు టిఫిన్ పెడతాను. అదే మన కథానాయకుడేని వాడా స్టేడియంకి వెళ్ళి ఉంటాడులేండి. మొన్నటి దాకా లాక్డౌన్ కదా, ఇంటి పట్టున ఉన్నాడు. క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళి ఉంటాడు. అడుగు మాట్లాడి వచ్చేసాడు. ఒరే శివ, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా నేను. కుస్మా కుస్మా, ఇవాళ నేను 94 టిక్కెట్లు చేశాను. ఇంకో 6 పూర్తి చేశాను అనుకో, సెంచరీ పూర్తి అయిపోతుంది. నేను గ్రేట్ కదా. గ్రేట్ అమ్మా. అవునే, ఈ మధ్య ఒకటి లేటెస్ట్ సాంగ్ వచ్చిందే, అదేనే ఆ బుల్లెట్ బండ. అదే హెల్ప్ చేయవా? ఓ అమ్మా. ఒరే ఒరే శివ, వస్తున్నా ఒరే ఒరే అందరూ అందరూ ఏమండి మరి హలో హలో బాబాయ్ చెప్పండి బాబాయ్. అవునా? ఎప్పుడు? ప్రమాదం ఏం లేదు కదా? నేను వెంటనే వచ్చేస్తున్నాను బాబాయ్. కాలేజ్ పడిపోయిందంట. హాస్పిటల్ చేర్పించారు. బీపీ షుగర్ లెవెల్ ఎక్కువ ఉన్నాయి. అందుకే అబ్జర్వేషన్ పెట్టారు. నేను హాస్పిటల్కి వెళ్తాను. నేను కూడా వస్తాను. ఒక్క నిమిషం ఆగండి. వెళ్ళొచ్చు. అది కదండి, అద్దయ్య గారు అలాగే హాస్పిటల్ ఉంటే నేను రాకపోతే బాగుందండి. ఒక్క నిమిషం ఆగండి. కుస్మా అమ్మా. ఇలా చూడు, మీ చిన్న ఆయన ఉన్నారు, హాస్పిటల్ ఉన్నారంట. నేను నాన్న వెళ్ళి పక్కన నుంచి వస్తాము. ఆ టిఫిన్ చేసి హాట్ ప్యాక్లో పెట్టాను. మా కోసం ఎదురు చూడకుండా మీ ఇద్దరు తినేయండి, సరేనా? జాగ్రత్త. శానిటైజ్ చేసుకో, మాస్క్ పెట్టుకో. వచ్చే త్వరగా వచ్చే. ఏంటా గాడిదలు అరుస్తున్నావు? అమ్మ నాన్న ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారు. ఆకలిస్తుందా? అట్టట్లో టిఫిన్ ఉంది, పెట్టుకొని తిని. నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకూడదు. నాకు ఆఫీస్ జూమ్ మీటింగ్. ఓవే నీతో నాకేం పని. ఇంట్లో అమ్మ నాన్న లేరు. చదువు అంటావా? బోరు. ఏం చేద్దాం? ఎస్, రోషినికి ఫోన్ చేద్దాం. వామో, ఎవరైనా లిఫ్ట్ చేస్తే? ట్రై చేద్దాం. ఎవరు లేరు, ఫోన్ లిఫ్ట్ చేయి. లిఫ్ట్ చేయి రోష్ని. నో రెస్పాన్స్. ఏం చేస్తుంది? వావ్, రోష్ని నుండి మెసేజ్. హాయ్, నువ్వు ఎలా ఉంది? నువ్వు ఎలా ఉంది? ఇదేంటి, నన్ను శివ అని కదా పిలిచేది? నువ్వు ఏం చేస్తుంది?
ఇదేంటబ్బా, రోషినికి ఏమైనా మర్చిపోయిందా ఏంటి? లేక ప్రేమ ఎక్కువ ఎలా మాట్లాడాలో మర్చిపోయిందా? నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉంది? హాయ్, నేను బాగుంది, నువ్వు ఎలా ఉంది? నేను బాగుంది, అమ్మా నాన్న ఇంట్లో ఉంది. రోషిని, ఈ గుంది ఉంది ఇక చాలు, ఆపుతావా? అమ్మా నాన్న ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారు. నువ్వేం చేస్తున్నావు? బిజీగా ఉన్నావా? నేను నీ గురించి తలుచుకుంటూ ఉంది. అబ్బా రోషిని, రోషిని, రేపు నువ్వు కాలేజీకి వస్తున్నావా? వస్తుంది. మనము ఎక్కడ కలుస్తుంది? రోషిని, ఐ ఆమ్ సీరియస్, నా దగ్గర మనీ ఉంది. మనము సినిమాకి వెళ్తుంది. వారిని యాస నాకు కూడా తగులుతుంది. సినిమాకి వెళ్తాం. సినిమా ఎవరైనా చూస్తుంది. మా అబ్బాజానికి తెలిస్తే అబ్బాజాన్ని కొడుతుంది. అబ్బాజాన్ లేదు, గిబ్బాజాన్ లేదు. రా రోషిని, ప్లీజ్ సినిమాకి వెళ్దాం. ఎవరది? ఎవరు? రోషిని వాళ్ళ నాన్న. ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు? ఎవరు? ఎవరు మీరు? కావాలి. ఇంట్లో లేరు. లేరు లేరు. ఎవరు లేరు? అచ్చా, క్యా నామ్ హై తేరా? శివ. శివవరం ప్రసాద్. ఏం చదువుతుంది? బిఎస్సి. క్యా? బిఎస్సి కంప్యూటర్స్ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? సిటీ కాలేజ్లో చదువుకుంటున్నా. అచ్చా, సిటీ కాలేజ్. మీ అమ్మ నాన్నలు కష్టపడి మీకు ఫీజులు కట్టి సెల్ ఫోన్లు కొనిచ్చి బండ్లు కొనిచ్చి కాలేజీకి పంపిస్తే మీరు పార్తుగాళ్ళలాగా అమ్మాయిలకు ఫోన్లు చేసుడు, మెసేజ్లు పంపించడం. సారీ అంకుల్, మీరు ఎవరైనా కూడా వచ్చినట్టున్నారు. నేను అలాంటాను కాదు, మీరు పొడబడినట్టున్నారు. వచ్చాను. क्या बोला? मैंने పొరపాటు పడినానా? अच्छा समझाऊंगा. మాది బేటికి సినిమాకు రమ్మంటావు, అబ్బాజాన్ అంటావు. మీ బేటియా? అసలు మీరెవరు? మీ బేటి ఎవరు? నాకు తెలియదండి. అరే కుట్టే, నాది బేటి తెలియదు? తెలీదు. బేటి తెలియదు బే, ముక్కలు చేస్తాను. మీ బేటి తెలియదంటే నన్ను కొడతానండి. మా నాన్న చెప్తాను. చెప్పు, నేను కూడా చెప్తా. మీరు చెప్తారా? ఏమని చెప్తారు? మా బేటికి ఫోన్లు చేసి సతాయిస్తున్నావు అని చెప్తా. మెసేజ్లు చేసి పరిచయం చేస్తున్నావు. ఫోనా? ఎప్పుడు? అసలు నా దగ్గర ఫోనే లేదు. అరే ఫోన్ లేదు? లేదు. ఇప్పుడే చెప్తాను ఈ సంగతి. అది ఏంది బే? ఇది ఫోన్ కాదు, ఇది ఫోన్ కాదు, ఇది ఫోన్ కాదు. చాలు, అది నా ఫోన్ కాదు, అది నా ఫోన్ కాదు. ఇది నీ ఫోన్ కాదు, ఇది నీ ఫోన్ కాదు. అది నా ఫోన్ కాదు. ఫోన్ లేదని చూడా చెప్తావు. మళ్ళొక్కసారి నా బేటీ జోలికి రాకుండా నీ గుడ్లు నీ పీకిస్తా. నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టి నీ తావటా తెప్పిస్తా. బులా, నీ అబ్బకు బులా, నీ సంగతి మొత్తం చెప్తా. ఇంట్లో లేరు. లేదు, ఇంట్లో లేరు. చల్, పోలీస్ స్టేషన్ ఉన్నాడు. నెంబర్ చెప్పు. అబ్బా కా నెంబర్ బోలో. అంకుల్ సారీ అంకుల్, తప్పైపోయింది. ఇంకెప్పుడు మీ అమ్మాయికి ఫోన్ చేయను. వదిలేండి అంకుల్, వదిలేండి. స్టేషన్ అక్క, అక్క ఎవరు లేరన్నావు? అక్క, అక్క, తొందరగా రావే. అక్క, ఎవరు మీరు? ఎందుకు పాటు పట్టుకున్నారు? వదలండి, వదలండి. ఎవరు మీరు? ఎందుకు చిన్న పిల్లని చేసి కొడుతున్నారు? వదలండి. వీడు బచ్చా కాదు, పెద్ద లుచ్చా ఉన్నాడు. మా బేటికి ఫోన్లు చేసి పరిచయం చేస్తుండు. వాడు ఫోన్ చేయడం ఏంటండి? వాడి దగ్గర ఫోనే లేకపోతే? వీడి దగ్గర ఫోన్ లేదు. లేదు. చూడు, కళ్ళు పెట్టి చూడు, అది ఫోన్ కాదు. వాడు పంపిన మెసేజ్లు మొత్తం అందులో ఉన్నాయి.
ఆ, చల్ నీ కూతురు కూడా మెసేజ్ ఇచ్చిందిగా, పిలవండి పోలీసుల్ని, వాళ్ళే తెలుస్తారు ఎవరిదేంటో. బేటీ ఈ కాన్కు ధమాకు లేదనుకోకు, నాకు మీకు తెలివి ఉంది. ఆ మెసేజ్లు నేను పంపినాయి కావు, మా బేటీ రోషిని పంపలే. రోషిని లెక్క నేను పంపిన. చూడు దేకో దొంగ దొరికిండు. చల్ 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 వాడిని వదిలేయండి. చిన్న పిల్లడు తెలియక తప్పు చేశాడు. ప్లీజ్, పోలీస్ కేసు అంటే వాడి కెరీర్ నాశనం అవుతుంది. అమ్మ నాన్నలు వచ్చే టైం అయింది, వాళ్ళు తెలిస్తే బాధపడతారు. ప్లీజ్, ఇంకెప్పుడు వాడు తప్పు చెప్పినా నేను చూసుకుంటాను, ప్రామిస్. ప్లీజ్ 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 వదిలేయండి. మీ అమ్మా నాన్నలు మీ మీద ప్రేమతో నమ్మకంతో మిమ్మల్ని కాలేజీకి పంపిస్తారు. మీరు బాగా చదువుకొని గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలని, పెద్ద పెద్ద పదవుల్లో ఉండాలని ఆశపడతారు. మీరు మాత్రం పాతకాలలా ఇట్లాంటి నగరాలు చేస్తారు. అసలు మీకు సెల్ ఫోన్ కొనిచ్చేది దేనికో తెలుసా? మీ సేఫ్టీ కోసం, మీ సమాచారం కోసం, అంతేగాని ఇట్లాంటి గలత్ పనుల కోసం కాదు. ఇంకొకసారి నా బేటీ వైపు కానీ ఇంకెవరి బేటీ వైపు కానీ కన్నెత్తి చూసావో నిన్ను ముక్కలు ముక్కలు నరికి పారేస్తా. సమझे? जरा समझाओ तेरा भाई को. రే, నీకు అసలు బుద్ధి ఉందా? కాలేజ్కి వెళ్ళి చదువుకోరా అంటే గంట ఏదో పనులు చేస్తున్నావా? అమ్మ నన్ను రాని, నీ సంగతి ఏంటో తెలుస్తా. అక్క, నువ్వు నా సంగతి చెప్తే నేను నీ సంగతి చెప్పాల్సి వస్తుంది. ఏం చెప్తావురా? ఏం చెప్తావు నా సంగతి? అదే ఆ పాటలు పాడే అబ్బాయితో తిరుగుతున్నా చెప్తాను. ఏ పాటలు పాడేవాడు? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? ఇలాంటి అబద్ధాలు చెప్తే వాళ్ళు ఏం నమ్మరు, అర్థమైందా? అతని బైక్ మీద నువ్వు వెళ్ళడం నేను చూశాను. నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? నేను కాదు అది. అక్క, నువ్వు నీ కాలేజీలో ఐస్ క్రీమ్ షాప్ లో అతనితో క్లోజ్ గా ఉండడం నేను 2 సార్లు చూశాను. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు, నా జాగ్రత్తలో నేను ఉంటాను. నువ్వు నా గురించి చెప్తే నేను నీ గురించి చెప్పాల్సి వస్తుంది. ఇలా లేనిపోయిన చాడీలు చెప్పకు, అర్థమవుతుందా? వాళ్ళే నమ్మరంత ఈజీగా. ఇగో ఆ 14 లో చాటింగ్ చేయడం మానేసి నువ్వు కూడా చదువుకోపో. నువ్వు పో. పోవే. ఎవర్రా? ఎవరు మన ఇంట్లోకి వచ్చి అడుగుతున్నారు? మన శివగాడు, ఆయన కూతురు క్లాస్మేట్స్ అట్ నాన్న. ఏదో నోట్స్ అవసరం అంటే తీసుకెళ్ళడానికి వచ్చారు, ఇచ్చాడు, వెళ్ళారు. సావిత్రి, చూసావా మన వాడి ప్రయోజకత్వం? ఇక క్లాస్ లో ఉన్నవాడు ఏ డౌట్ వచ్చినా వీడికి క్యూ కట్టాల్సిందే. మన పిల్లల గురించి మనమే పొగుడుకుంటే ఆ శిక్ష వస్తుంది. ఓకండి. ఆ మొబైల్ చూడరా, లిఫ్ట్ చేయి, వెళ్ళి తీసుకోరా, తీసుకో మాట్లాడు. ఎవరికి కావాలి చూడరా. भैया 20 किलो मटन मारना, 10 किलो चिकन, उसमें से 5 किलो कीमा मार के जल्दी भेजा. बिल बनाओ. ठीक है. ఏమండి, ఏంటి మీ అమ్మాయి మా వాడు క్లాస్మేట్స్ అంట కదా, ఏ డౌట్ వచ్చినా ఫోన్ చేయమనండి, ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి చదువుకుంటున్నారు, ఒకడికొకడు సాయం చేసుకోవాలి. ఎట్లా? అవును, ఇందుకు మీరు? అహ్మద్ ఖాన్. ఏం చేస్తూ ఉంటారు? మటన్ షాప్. మటన్. ఈ సిటీలో 10 షాపులు ఉన్నాయి. ఏ షాపులు? మటన్ షాపు. సరే కానీ నోట్స్ తీసుకున్నారు కదా, ఎందుకు వచ్చారు? भाई साहब, आज मैं आपको एक बात बोलूंगा. బోలో. ఈ దినం పిల్లలకు సెల్ ఫోన్లు మనమే అందిస్తున్నాం. మామూలు ఫోన్లు కాదు, ఈ స్మార్ట్ ఫోన్. దునియా మొత్తం ఇందులో ఉంటుంది. జర పిల్లల్ని అప్పుడప్పుడు గమనించాలి. ఈ స్మార్ట్ ఫోన్లు ఈ స్మార్ట్గా పిల్లల దిమాగ్ మే గందगी भर देता है. मैंने हर दिन हर वक्त मेरा बच्चों पर नजर रखता हूँ. जरा आप भी खुदा भी. ఏం చెప్పాడో నాకు అర్థం కాలేదు. ఆయన వాళ్ళ అమ్మాయితో నీకు ఫ్రెండ్షిప్ పెట్టరా? అబ్బా వదిలేయండి అమ్మా. నాయనమ్మకి ఎలా ఉంది ఇప్పుడు? 10 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అన్నాలే. అవును, మీ ఇద్దరు టిఫిన్ చేశారా? లేదు. ఏంటి వాడు అలా ఉన్నాడు? ఎలా ఏమైందిరా? ఏం లేదు నాన్న, మీరు వచ్చే ముందు ఏదో చిన్న ఫైట్ లేదు. ఏరా శివ? అంతేగా? అంతే. ఇది మామూలే. పదండి, అందరం కలిసి టిఫిన్ చేద్దాం. రోజు ఉండకూడదు కానీ. The subscriber is currently switched off. Please try after some time. If
switched off. Please try after some time. इस समय అరే ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? నేను గమనించనే లేదు. ఫోన్ చేశాను. అవునా? సారీ, చూడలేదండి. అది సాల్వ్ చేశారు. నేను షోలో ఉంటాను. అసలు ఈ లోకంలో ఉన్నావా? ఎందుకంత నిష్ఠూరు? గమనించలేదని చెప్పానుగా. కుసుమ ఫోన్ చేసిందా? లేదే. కుసుమ ఎక్కడికి వెళ్ళింది? కాలేజీకి. కుసుమ కాలేజీలో లేదు. అవునా? ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఉంటుందండి. ఎందుకంత కంగారు? కంగారు కాదు, భయం. ఎదిగి వచ్చిన ఆడపిల్ల కాలేజీలో లేదు, ఇంట్లో లేదు, భయం. అసలు ఏం జరుగుతుంది? దాన్ని అడుగుతారేంటండి? వచ్చిన తర్వాత దాన్ని అడగండి. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఉంటుంది, లేదా ప్రైవేట్ కాలేజీలో ఉంటుంది. ఎందుకంత కంగారు? నేను 2 గంటల నుంచి ట్రై చేస్తున్నాను. ఫోన్ స్విచ్ ఆఫ్, అవుట్ ఆఫ్ కాలింగ్. ఏం జరుగుతుంది? అసలు తల్లివేనా? అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు వస్తుందని గమనిస్తున్నావా లేదా? అంటే ఏంటండి మీ ఉద్దేశం? అన్నీ మీరే చూస్తున్నారు. దాని ఆలా పాల నేనే పట్టించుకోవడం లేదా? మీరు కేవలం సంపాదిస్తున్నారు. మరి నేను ఈ ఇంటి చాకరీ చేసి ఇంటి నెట్టుకుంటూ వస్తున్నాను. మీరేమో ఆఫీస్ అని, పిల్లలేమో కాలేజీ అని బలాదురు తిరిగి వస్తాను. నేను మాత్రం ఇదిగో ఈ ఇంటిని గబ్బుల్లాగా చూరు పట్టుకుని వేలాడుతూ ఉంటాను. ఓ అచ్చుడా లేదు, ఓ ముచ్చుడా లేదు, ఏదో 2 టిక్ టాక్లు తప్ప. ఆపుతావా? ఇప్పుడు సమస్య అమ్మాయి ఎక్కడున్నాయి? నీ సోదరుతో చెప్తావేంటి? నేను చెప్పేది మీకు ఎప్పుడు సోదరులాగే ఉంటుందిలేండి. ఎప్పుడు అర్థం చేసుకున్నారు? ఇంకా ఆపు. అమ్మాయి ఫ్రెండ్స్ నెంబర్స్ ఏమంటే చెప్పు. నా దగ్గర రమ్య నెంబర్ ఉంది. అదే చెప్పు. 9440 9440 646973. హలో 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 రమ్య. అంకుల్ చెప్పండి. అమ్మ, మా అమ్మాయి మీ ఇంటికి వచ్చిందా? లేదు అంకుల్, రాలేదు. కాలేజ్కి వచ్చింది. హెడేక్ అంటూ సెకండ్ అవర్లో వెళ్ళిపోయింది అంకుల్. ఇంటికి రాలేదా? రాలేదమ్మా, ఎక్కడికి వెళ్ళిందేమో. అమ్మ, ఒక చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పండి. మీ కామన్ ఫ్రెండ్స్ నెంబర్స్ ఏమంటే మెసేజ్ చేయండి. ఓకే అంకుల్, పంపిస్తాను. ప్లీజ్. నెంబర్ చెప్పండి. 9440 86640. స్పీకర్ ఆన్ చేయి, స్పీకర్ ఆన్ చేయి. ఇంకో నెంబర్ ట్రై చేయి. 897708 341. హలో 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 అమ్మా, భాను నేనా మాట్లాడేది? అవును, ఎవరు? నేనమ్మా, కుసుమ వాళ్ళ అమ్మను మాట్లాడుతున్నాను. బాగున్నారా ఆంటీ? ఆంటీ, ఈరోజు కుసుమ మ్యూజిక్ క్లాస్కి రాలేదేంటంటీ? అది తనకి హెడ్ఏక్గా ఉండి రాలేదమ్మా. ఓ, ఇప్పుడు ఎలా ఉంది? ఏం చేస్తుంది ఆంటీ? పడుకుందమ్మా. ఆంటీ కాల్ చేశారు? అది ఇవాళ క్లాస్లో ఏం చెప్పారో తెలుసుకుందామని. రేపు నేను కుసుమతో షేర్ చేస్తానంటీ. రాంగ్ టైంలో వచ్చినట్టు. అక్కయ్య ఫోన్ చేసిందా? లేదు. అరే, అక్క ఫోన్ కలవడం లేదురా. మాకు చాలా భయంగా ఉందిరా. భయం ఎందుకు? వస్తుందిలే. అది కదరా, అక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే విషయం తెలుస్తుంది కదా. ఇప్పుడు నాకు ఓపిక లేదు, నేను వెళ్ళను. ఇక అక్కయ్య రాలేదు, కష్టపడుతుంటే అంత వైద్యం తీసుకుంటావు. మాట్లాడుతుంటే అటు ఇటు చూస్తాను. ఏంట్రా, ఏంటి తేడాగా ఉన్నావు? ఏం చేసి వస్తున్నావు? ఏంటి వాసన వస్తుంది? బాగొచ్చావా? నీ వయసు అట్లా తాగేవా? ఏదో మా ఫ్రెండ్ కొంచెం ఫోర్స్ చేస్తే బర్త్డే పార్టీ ఉందని బీర్ తాగాను. అయితే ఫోర్స్ చేస్తా, తీరుతావా? తాగుతావా? తాగుతావా? నీ వయసు ఎంత? ఏంటి ఏదో పెద్ద తప్పు చేసినట్టు ఇచ్చేస్తున్నారు? ఏ నువ్వు తాగవా? నేను చూడలేదా? ఏంటి మీరు ఇద్దరు కొంచెం బంధువులు ఆడుకుంటున్నారు? అసలు అది ఏం చేసినా మీరు వెనకేసుకొస్తారు కదా, ఏమనరు. అదేం చేస్తుంది తెలుసా? కాలేజ్కి అని చెప్పి బాయ్ ఫ్రెండ్తో తిరుగుతుంది. మ్యూజిక్ క్లాసులని, ప్రైవేట్ క్లాసులని బంక్ కొడుతుంది. అందరికి తెలుసు, మీకే తెలీదు. ఎవడు వాడు? వాడు పేరేంటి? వాడు ఎక్కడ ఉంటాడు చెప్పు. నాకేం తెలుసు? అక్కయ్య కాలేజ్ పెట్టు అనుకుంటా. మన ఇంటి చుట్టూ చక్కలు కొట్టేది వాడే. ఊరిక నా మీదకి వస్తారు.
మనం మన పిల్లల్ని సక్రమంగానే పెంచామా? ఇది మనోమా పిల్లలు సావిత్రి నాకు భయంగా ఉంది. సావిత్రి, నా కాళ్ళ కింద నేలంతా కాలిపోయింది. మనం నిర్మించుకున్న ఆశల సౌధాలన్నీ పేకమేడలాగా కూలిపోతూ ఉన్నాయి. సావిత్రి, ఈ విషయం బంధువులకి స్నేహితులకు తెలిస్తే అమ్మో 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 ఏం చేయాలి? చెప్పండి, వెళ్ళండి, వెతకండి. ఎక్కడికి వెళ్తాను? ఏం చేయాలి? పోలీస్ కంప్లైంట్ ఇద్దామండి. అమ్మో వద్దు, పోలీస్ కంప్లైంట్ వద్దు. పేపర్ వాళ్ళు, మీడియా వాళ్ళు, అమ్మో వద్దు, పరువు పోతుంది. పరువు కోసం చూసుకుంటే మన బిడ్డ మనకి దక్కదండి. నా మాట వినండి. అసలు ఇప్పుడు టీవీలో వస్తున్న వార్తలు, సంఘటనలు చూస్తుంటే భగవంతుడా, ఈ గండం నుంచి మమ్మల్ని కాపాడుతండి. ఏమండి, నేను కూడా వస్తాను. పదండి, వెళ్దాం. నా మాట వినండి. వెళ్దాం, పదండి. ఇద్దరు వెళ్దాం, పదండి. ఇంకేం మాట్లాడు. అది కాదు, రారా రా రా కూర్చో. అక్కడికి బయలుదేరారు. అది 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 అమ్మో, నేను వచ్చేసాను. ధైర్యంగా బయటికి రా. ఏ బొమ్మర్ది, ఎక్కడ? నీకు కోపం వస్తుంది కదా? ఆ బ్యాట్ తీసుకొని నా బుర్ర బద్దలు కొట్టా అంత కోపం వస్తుంది కదా? కూల్ బామ్మర్ది, కూల్. దండ వేయాల్సిన చేత్తో దండన తగదు బామ్మర్ది. అమ్మో అమ్మో అమ్మో. ఏ ఆంటీ, నమస్తే ఆంటీ. బ్లెస్ మీ. ఏయ్, ఎవరు? ఏం కావాలి? రాజ్, నటరాజ్. ఏమండి, ఏమండి, ఆ. త్వరగా రండి. వీడెవడో ఇంట్లో దొరబడ్డాడు. ఏం కావాలి? బయట పో. కూల్ అంకుల్, కూల్. బ్లెస్ మీ. బయటికి నడు, బయటికి నడు. కూల్ అంకుల్. మర్యాద. ఈ ఇంటికి కాబోయే అల్లుండి కొంచెం స్మూత్గా డీల్ చేయండి అంకుల్. ఆంటీ, అమ్మ ఎక్కడ? ఏయ్, అమ్మ పేరు గలవాడు ఇక్కడ ఎవరు లేరు. బయట వెళ్ళు. వెళ్తావా లేదా? అమ్ము నా జిగిరి, నా తిల్కి దడకన్, నా ముద్దుల కుసుమ అన్నమాట. ఏయ్, నా కూతురు పేరు ఎత్తండి, బాగుండదు. ఏమండి, ఇంకా చూస్తే నిలబడతారేంటండి? చెప్తాను, ఫోన్ చేయండి. ఆ పెద్ద మనిషి నిన్న నా మూడంతా పాడు చేశాడు. అరే, మంచి మూడ్లో ఉంటే డిస్టర్బ్ చేశాడు. ఘాట్ రోడ్లో బైక్ ట్రబుల్ ఇచ్చింది, ఆగాము. స్మాల్ ప్రాబ్లం. ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో మహానుభావుడు. అరే, నేనే కొంచెం సేపు ఆగితే ఇంటి దగ్గర వదిలిపెట్టేవాడిగా. అప్పటికి చెబుతూనే ఉన్నా, వింటేగా. అరే, సీన్ క్రియేట్ చేశాడు, పెద్ద క్లాస్ వీకాడు. ఎలా తెలిసిపోయిందిగా, అందుకే ఇలా వచ్చేసా. కుసుమా, అమ్మో, ఏంటి అలా ఉన్నావు? అది ఓకే. కుసుమా, నువ్వు లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్దామో, ఇక్కడే ఉండవు. సుమా, లోపలికి వెళ్ళు. నేను బయటకి వెళ్ళు. నువ్వు బయటకి వెళ్ళు. వెళ్తావా లేదా? పోరా బయటికి. అంకల్, మర్యాద. రాగి అనొద్దు, నేను చాలా డేంజర్. నా పేరు రాజ్, నటరాజ్. నాది ఈ ఊరే, కొత్తపేట. మీ అమ్మాయి నేను 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం. మా నాన్న సివిల్ కాంట్రాక్టర్, అమ్మ హోమ్ మేకర్, ఒక తమ్ముడు, ఒక చెల్లి, 2 ఎకరాల పొలం, ఒక సొంత ఇల్లు, కవాసాకి సుజుకి బండి, డుగ్గు 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 అనుకుంటూ మీ ఇంటి చుట్టూ తిరిగేది నేనే. చదువు MBA కంప్లీట్ కాలేదు, బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అయినా పర్లేదు అంకుల్, మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా. ఏమో, నా డీటెయిల్స్ చెప్పలేదా? చెప్పండి, అలా చూస్తే నిలబడతారేంటండి? వాడిని మెడబెట్టి బయటకి ఏంటండి? ఏయ్, నువ్వు బయటికి పోతావా లేదా? పోలీసులు ఉంటావా లేదా? అంకుల్, విషయాన్ని తెగే వరకు లాక్కండి. మమ్మల్ని అర్థం చేసుకుని ఆశీర్వదించండి. ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకున్నాం, ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నాం. పోలీసులు వచ్చిన మమ్మల్ని ఏమి ఇలాంటి ఎక్స్ట్రా ఏదో వస్తుందని నేను ముందే ఊహించాను. అందుకే నా ఏర్పాట్లు నేను ఉన్నాను. అమ్మో, మన పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాను. పద, వెళ్ళిపోదాం ఇంకా. కుసుమా, చెల్లి, వాడు చెప్పేది నిజమేనా? వాడు అలా వాగుతుంటే నువ్వేమి మాట్లాడవేమి? సావిత్రి, చెప్పు. సావిత్రి ఆగు.
వాడు చెప్పేది అబద్ధం. మన అమ్మాయి అలా చేయదు. లేదు నాన్న, నటరాజ్ చెప్పేది నిజమే. అంటే అమ్మోని టచ్ చేద్దాం. మిమ్మల్ని కాలేజీ పంపించేది చదువుకోమని, అంతేగాని ఎవడొకరిని ప్రేమించడానికి కాదు. మీరు చదువుకొని ప్రయోజకులై సమాజంలో హుందాగా బ్రతకాలని మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. అలాంటి మా ఆశలన్నీ బొమ్మ చేశారు. అసలు చావండి. దీని సంగతి నేను చూస్తాను, వాడి సంగతి మీరు చూడండి. రావి లోపల అంటే అమ్మోని టచ్ చేస్తే బాగోదు. ఆ కూతురు మా ఇష్టం, ఏమైనా చేసుకున్నారు. బ్రో దయచేసి బయటికి వెళ్ళండి. బ్రో కాదు బావా. బావ ఇక్కడ. బ్రో నీకు చెప్తే అర్థం కదా, బయటికి వెళ్ళండి. మీ అక్కని తీసుకొని వెళ్తా పక్కన. నటరాజ్ వదులు, నేను మళ్ళీ మాట్లాడతాను. వెళ్ళి నటరాజ్. భయపడకమ్మో, నేనున్నాను. వీళ్ళెవ్వరు మనల్ని ఆపలేరు. నా ఇంట్లో నాకు భయం ఏంటి? వెళ్ళు అది వెళ్ళు. అది కాదమ్మో. ప్లీజ్ వెళ్ళు వెళ్ళు. అమ్మో ఇలా కాదు, మనం వెళ్తాం. మనం పెళ్లి చేసుకుందాం. రాము రాము, మన పెళ్లి. పిచ్చిలేసిందా? పెళ్ళేంటి? నేను ఎప్పుడైనా చెప్పాను నీతోటి? నేను ఎప్పుడైనా అనుకోలేదే. ఏం మాట్లాడుతున్నావు? అమ్మో ఏంటిది? నీ డిగ్రీ ఫినిష్ అవ్వలేదు, ఇంకా బ్యాక్లాగ్స్ ఉన్నాయి. నా చదివి మధ్యలోనే ఉంది, ఇంకా లైఫ్ లో సెటిల్మెంటే లేదు. అయినా పెళ్ళేంటి? నేను ఎప్పుడు అనుకోలేదు అలాగా. అమ్మో ఇప్పుడు వాళ్ళు అంటే ఎలాగా? నా పర్వేం కాదు. నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకున్నాను. మన పెళ్ళికి కావాల్సిన బట్టలు దండలు అన్నీ ఆర్డర్ ఇచ్చేసాను. కాదనకమ్ము ప్లీజ్. నీ కాలు పట్టుకుంటాను. అమ్మో నీ కాలు పట్టుకుంటాను ప్లీజ్. పిచ్చిలేసిందా? అసలు ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? అమ్మో ఇంట్లోంచి నడువు. ఇంట్లోంచి వెళ్ళు. అమ్మో I said get out, please. అమ్మో అమ్మో అమ్మో. ఏ బొమ్మది, ఇదేంటో తెలుసా? ఏ అంకుల్, ఇదేంటో తెలుసా? ఆంటీ, ఇదేంటో తెలుసా? యాసిడ్ బాటిల్. సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిల మీద పోస్తుంటారు లవ్ బ్రేక్ చెబితే. మరి నేను యాసిడ్ నా ముఖం మీద నేనే పోసుకుంటాను. నా ముఖం అంతా కాలిపోతుంది. మంట మంట వికృతంగా మారిపోతుంది. అంత వికారంగా మారిపోతాను. అప్పుడైనా తప్పదమ్మో, నన్ను నువ్వే పెళ్లి చేసుకోవాలి. మీరు బేఫికర్గా ఉండండి, వీడి సంగతి నేను చూసుకుంటాను. వాడిని పోలీసులకు అప్పచెప్పండి. కమిషనర్తో నేను మాట్లాడతాను. వాడి సంగతి వాళ్ళే చూసుకుంటారు. ఇడియట్స్. విశ్వనాథ్, వాడి గురించి వాడి ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేశారు. హీఈస్ ఫిట్ ఫర్ నథింగ్. వాడి ఎడ్యుకేషన్, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ స్టేటస్ అంతా సింప్లీ ట్రాష్. వాడు ఒక పెద్ద ఫ్రాడరా. వాడి మీద 2-3 పోలీస్ కేసులు కూడా ఉన్నాయి. ఏంటమ్మా అలాంటి వాడితో నీ ఫ్రెండ్షిప్ లవ్ రిడిక్యులస్గా చూడ. ఈ విషయాలన్నీ కూడా ఇక్కడితో రాదు. నీకు మంచి భవిష్యత్తు. మనం లింగికి ఎగరాలి అనుకుంటే మనం ముందుకు సాగాలి అంటే మన వెనకాలనుకున్న గతాన్ని కూడా వదలాలి. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ సంగతి ఇతరులకు వదిలేసి చదువు మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తాం. అదే విశ్రాం, ఈ సంగతి ఇంతటితో వదిలేస్తాం. అమ్మా నువ్వు కూడా కూర్చో. కూర్చో. నువ్వు పుట్టగానే మా అమ్మ అయ్యో ఆడపిల్ల పుట్టింది అని. ఆడపిల్ల అంటే ఆడపిల్లరా? పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళుతూ మన ఇంటి పేరు నీ గడప ముందు పడేసి వెళ్ళిపోతుంది అని. అప్పుడు మా నాన్నగారు ఎవరు తెలుసా? ఆడపిల్లకి ఏమిటా, కాడుకు పట్టీలు తగిలించుకొని ఇల్లంతా తిరుగుతూ ఉంటే ఎంత ఆనందం, కోటి రూపాయల భవిష్యత్తు అంత ఆనందం వస్తుందా అన్నాడు. ప్రతి చిన్న విషయానికి అడిగి
ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటే ఆ గుమ్మాల గోపాలని రవ్వల అందడిగా అనుకున్నాను. కానీ యముని మహిషములు ఆ గంటల మబ్బు చాటున కడేలు పట్టాయి అనుకోలేదు. కడేలు పట్టాయి. సావిత్రి తను ఇప్పుడు మేజర్ కదా? అవును, నువ్వు మేజరు కదా, ఈ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఆఫ్టర్ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఫైనాన్స్ మేనేజర్ లక్షలు పోసి కట్టం ఇచ్చి ఎక్కడ పెళ్లి చేయగలడు? అందుకనే నీకు కావాల్సిన వాడిని నువ్వు ఎంచుకున్నావు. అవునా? అవును. కానీ నీ జీవితం నీ ఇష్టం, ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ వాడు ముక్కు మొహం తెలియని వాడికి నట్టింట్లోకి వచ్చాడు. నా కాలర్ పట్టుకున్నాడు. వాడు కాలర్ పట్టుకుంటే నువ్వు గుండెలు వెళ్తున్నావు. మరి విషయాలతో దూరం తీసుకొచ్చావు. వాడు హాయ్ అని చెప్పినప్పుడు హాయ్ అని చెప్పి వదిలేసానంటే స్నేహం కాస్త ప్రేమగా మారుతుందంటే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయని ముందే తుంచేయాలి, మొగ్గలను తుంచేయాలి, అది ఎలా కూడా చేయాలి. నేను కొన్ని ప్రమాదాలు కనిపిస్తే వాడు డిసప్పాయింట్ అయ్యి మీరు యాసిడ్ పోసినా గొంతులు పోసినా దానికి బాధ్యత ఎవరు? మీరు కాదు. ముఖాలు కాలిన ముఖాలతో మీరు ఇళ్లలో తిరుగుతూ ఉంటే తల్లిదండ్రులుగా మా పరిస్థితి ఏంటి? చేసిన తప్పుకు వాడు జైల్లో ఉంటే వాడి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? నీ జీవితం నీ ఇష్టం. అప్పుడు ఆవేశంతో ఉన్నావు, ఇప్పుడు ఆలోచనతో అంటున్నావు. నీ జీవితం నీ ఇష్టం, నీ ఇష్టం. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేను కన్న పాపానికి మేమాడవాలే. దాన్ని పోయి దరిద్రాన్ని ఇంట్లో తెచ్చిపెట్టావు. నువ్వు ఎంత చదివకపోతే వాడు నట్టింట్లోకి వచ్చి అంత రచ్చ చేస్తాడే. గుట్టుగా బ్రతుకుతున్న మమ్మల్ని బజార్కి ఇచ్చావు కదా. అసలు నిన్ను సావిత్రి, దానెందుకు కొట్టావు? దాని కన్న పాపానికి మనం శిక్షించుకోవాలి లేదా అందరం కలిసి ఇంత విషయం తీసుకొని. ఏంటో ఆ మాటలు? పిల్లలు రా, వాళ్ళు తప్పు చేస్తారు. వాళ్ళని సరిదిద్దవలసిన బాధ్యత మన మీద ఉంది. దానికోసమైనా దాన్ని క్షమించడం. క్షమించేంత చిన్న తప్ప అన్నయ్య అది చేసింది. మా అందరి కళ్ళు గొప్పి ఎంత నిర్వాహకం చేసిందో చూశారు కదా. నిన్నటి దాకా దాని మీద మేము ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నాము. అందరి అమ్మలాగే నేను దాని దినచర్యని ఎప్పుడు గమనించలేదు, నిర్బంధించడం లేదు. అసలు దాన్ని ఒక కూతురులా కాదు, నేను ఒక స్నేహితురాలాగా చూశాను. నేను పొందలేనివి, సాధించలేనివి అది చేస్తే చూసి ఆనందించాలనుకున్నాను. దానికి నచ్చిన కాలేజీలో చేర్పించాం, అది కోరుకున్న కోర్సు ఇప్పించాం. అవును కాదు ఒకసారి దాన్ని అడగండి. దానికి ఏం తక్కువ చేసామో మీరే అడగండి. అది ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు వచ్చినా ఆగిందంత అనుమానాన్ని కూడా మేము దాన్ని చేరనివ్వలేదు. ఎందుకంటే అంత నమ్మకాన్ని మేము పెట్టుకున్నాం దానిపైన. ఆయన ఎప్పుడు నన్ను హెచ్చరిస్తూనే ఉంటారు, కానీ నేనే పట్టించుకోలేదు. అంత నమ్మకాన్ని ఒమ్ము చేసి ఇప్పుడు మా ప్రమేయం లేకుండానే దానికి ఇష్టమైన వాడిని ఎంచుకుంది. అమ్మా కూల్, ఈ సమయంలో ఆవేశం పనికిరాదు. మనం ఆలోచించి ముందుకు సాగాలి. సచ్ బోలాజీ. అమ్మా, ఈ సమయంలో ఆవేశం పనికిరాదు, ఆలోచన కావాలి. మై అహ్మద్ ఖాన్ ఈ పక్క గల్లీలో ఉంటాను. ఆ బద్మాష్ గారి ఇక్కడి నుంచి నీ బేటీ వైపు కానీ నీ ఇంటి వైపు కానీ కన్నెత్తి కూడా చూడండి. అసలు ఈ ఇలాకాకే రాడు. ఒకవేళ వస్తే ఆ దినమే వాడిది ఆఖరి దినం అవుతుంది. బేటీ, ఈ రోజు నుండి నువ్వు కాలేజీకి బేపీకర్గా పోవచ్చు. ఈ ఖాన్ నీకు అండగా ఉంటాడు. ఖాన్ గారు, థ్యాంక్స్ ఖాన్ గారు. ఈ పరిస్థితుల్లో నా కుటుంబానికి అండగా ఉన్నారు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. మీ బేటా నాకు ఫోన్ చేసిండు. ఇంట్లో గొడవగా ఉంది అంకుల్, కాపాడండి అని ఫోన్ చేసిండు. నా బేటీకి ఫోన్లు చేసి సతాయించిన వాడికి భలే శాస్తి జరిగింది. అసలు ఆ రోజే వాడిని జైల్లో పెట్టించాల్సింది అనుకున్నాను. కానీ కూర్చొని ఆలోచిస్తే గలతనిపించింది. వెంటనే వచ్చిన
చెప్పింది నిజమేనా? చెప్పింది నిజమేనా? వాడి వాడిని జైల్లో పెట్టించాల్సిందండి. బెయిల్ కోసం కాదు కదా, కనీసం చూడటానికి కూడా వెళ్ళి ఉండేవాళ్ళం కాదు. తగిన శాస్తి జరిగిందని ఆనందించేవాళ్ళం. కానీ నా ఆవేశం ఠీక్ నై అనిపించింది. బాయ్సా, మీరు బాగా చదువుకున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు, నేను కసాయిగాన్ని. బడా దిల్వాలా బడా దిల్వాలా. కాపరివాడు మందకు కాపలా ఉన్నట్టు మనం కూడా కుటుంబానికి కాపలా ఉండాలి. మందలోంచి జీవం బయటికి పోకుండా, బయట జాన్వరంగా బారిన పడకుండా కాపరివాడు కాపలా కాసినట్టు మనం కూడా మన కుటుంబానికి కాపలా ఉండాలి. దినంలో 1 గంట కమ్సే కమ్ 10 నిమిషాలు పిల్లల మధ్య గడపండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు అడిగిన దానికి సమాధానాలు చెప్పండి. తేడా మీకే తెలుస్తుంది. నేను మా ఆడది అదే పని చేస్తాం. బస్ ఖుష్. సలాంజీ, ఖుదాబీస్. అమ్మా సుష్మా, ప్రేమించడం తప్పు కాదమ్మా, ప్రేమించబడ్డం తప్పు కాదు. ప్రేమ అనేది బాధ్యతాయుతంగా ఉండాలి, అంతేగాని ఇలా అదర్చిల్లరిగా ఉండకూడదు. అయినా ఈ వయసులో మీకు కలిగేది ప్రేమ కాదమ్మా, ఆకర్షణ. ప్రేమకి ఆకర్షణకి వెంట్రుకోవాల్సినంత సంబంధం. ఏది ప్రేమ ఏది ఆకర్షణ తెలియదు. చాలా మంది తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చూడండి, ప్రేమ అంటే సరదాగా కాదమ్మా, అది మీ భవిష్యత్తుకి పునాది. అది గుర్తుపెట్టు. అదే విషయం. జీవితంలో పరిగెత్తి అలసిపోయాను, ఓడిపోయి కాస్త ఓదారు, మరి కాస్త ప్రేమ దొరుకుతుందని ఎంతో ఆశతో ఈ దగ్గరికి వచ్చాను. సొంత ఊరు, సొంత ఇల్లు, అరమరికలు లేని జీవితం, భార్యా బిడ్డలతో సంతోషంగా ఉన్నావు అనుకున్నాను. వచ్చి చూసిన తర్వాత భంగపడ్డాను. నలుగురు భౌతికంగా ఒకే చోట ఉన్నా మీరు మానసికంగా ఎంతో దూరంగా బతుకుతున్నారా? విషయం తెలియలేదు, చాలా బాధపడ్డాను. చూడు, పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలి, మంచిదే. కానీ ఆ స్వేచ్ఛ ఎప్పుడు హద్దులు దాటకూడదరా, హద్దు లోపలనే ఉండాలి. రామాయణంలో లక్ష్మణ రేఖ దాటిన సీతాదేవి ఎన్ని కష్టాలు పడిందో తెలుసు కదా. అలాగే ఈ స్వేచ్ఛ పిల్లల వల్ల అది హద్దు దాటితే ఇది ఇలాగే ఉంటుంది పరిమాణం. వస్తాను.